హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో దాదాపుగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాయలసీమకి ఆనుకున్నటువంటి తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో దాదాపుగా 36 నుంచి 44 సెంటీమీటర్ల వర్షపాతానికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. మున్నేరు, బుడమేరు వాగు కట్ట తెగడంతో దాదాపుగా జల దిగ్బంధంలో ఉండిపోయింది విజయవాడ. ప్రస్తుతానికి అయితే గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా తేలికపాటి జల్లులు మొదలవనున్నాయి. కరీంనగర్, వరంగల్, వనపర్తి అదేవిధంగా రాయలసీమలోని కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. నిన్న మొన్నటి కంటే వర్షాలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.